విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవత మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచమంతా పరాశక్తి క్రీడాంగణం. ఇందులో కదిలేవి కదలనివి ఉంటాయి. పరాశక్తి ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు సృజన స్వరూపంగాను, రక్షించేటప్పుడు పాలన స్వరూపంగాను, సంహార సమయంలో రౌద్ర స్వరూపంగానే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆమె స్వరూపమే. మాటకి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలు ఉంటాయి. మొదటి మూడింటిని మనం ప్రయత్నించి వినాలి. ఆ పనిని మనల్ని చెయ్యమని 4వ రూపం తన స్వరూపాన్ని మనకి వినిపింపజేస్తుంది. అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలన్నీ వైఖరి స్వరూపమే. అటువంటి త్రిమూర్తి స్వరూపిణి ప్రసన్నరాలై మనందరినీ అనుగ్రహించి అమోఘమైన వాక్శక్తిని, వాక్సంపదని అనుగ్రహించాలని ఆశిద్దాం. ముందుగా జగన్మాతకి నమస్కరించాలి. ఆ పైన నరనారాయణులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని స్తుతించి పురాణం చదవడం మొదలుపెట్టాలి. నైమిసారణ్యంలో మహర్షులంతా సమావేశమయ్యారు. వారు సూత మహర్షిని ఉద్దేశించి ఇట్లనిరి: సూత మహర్షి, నువ్వు చాలా సంవత్సరాల పాటు జీవించాలి. మహాబుద్ధిమంతుడైన వ్యాసుడి శిష్యువైన నువ్వు ఆది వరకు ఎన్నో విష్ణు కథలు, శివలీలలు చెప్పావు. అవతార గాథలెన్నో వినిపించావు కూడా. అదంతా నీ పుణ్యమే. నువ్వు చెప్పినవన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం, జ్ఞానానందాలను పొందాం. ఇప్పుడు మళ్ళీ చాలా సులభంగా ముక్తులను ప్రసాదించే ఒక మహాపురాణాన్ని వినాలని అనుకుంటున్నాం. మా యందు అనుగ్రహించి అటువంటి పురాణాన్ని వినిపించు అని అభ్యర్థించారు. సౌనకాది మహర్షులారా, అడగవలసిన విషయాన్నే లోకహితం కోసం అడిగారు. సమస్త శాస్త్రసారము, పరమ పవిత్రము అయిన దేవీ భాగవతాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. దీని ముందు మిగిలిన పురాణాలు, తీర్థాలు, వ్రతాలు అన్నీ తక్కువే. పాపాలనే అరణ్యాలకు ఈ దేవీ భాగవతం గండ్రగొడ్డలి. దట్టమైన అజ్ఞానపు చీకటులకు సూర్యోదయం అన్నాడు సూతుడు. సూత మహర్షి తప్పకుండా వినిపించాడు. భక్తి శ్రద్ధలతో వింటాం. అసలు ఆ పురాణం ఏమిటి? ఆ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? దాన్ని ఎన్ని రోజులు వినాలి? వినే ముందు, వినేటప్పుడు, విన్నాక ఎవరిని పూజించాలి? అసలు మాకన్నా ముందు ఎవరైనా ఈ పురాణాన్ని విన్నారా? విన్నవాళ్ళు ఎటువంటి ప్రయోజనాలు పొందారు? అసలు పూర్వం ఈ పురాణాన్ని ఎవరికి వినిపించారు అని ప్రశ్నించారు మహర్షులు. మహర్షులారా, విష్ణుమూర్తి అంశతో పరాశర మహర్షికి కొడుకుగా పుట్టాడు వ్యాసుడు. ఒకే రాశిగా కలిసిపోయిన వేదాలని 4గా విభజించి తన శిష్యులకి నేర్పాడు. ధర్మం అందరూ తెలుసుకోవలసిన విషయం. మరి అందరూ వేదం చదవడానికి కుదరదు కదా. అందరూ ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో పురాణ సంహితలని రచించాడు. వాటిని తన శిష్యుల ద్వారా లోకంలో ప్రచారం చేయించాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. వాటన్నిటినీ నాకు చెప్పాడు, నా చేత చదివించాడు. ఆ 18 పురాణాల్లోనిదే ఈ దేవీ భాగవతం. అన్నిటిలోకి ఉత్తమోత్తమైనది, ముక్తిప్రదమైనది ఈ పురాణం. దీన్ని జనమేజయుడికి వ్యాసుడే స్వయంగా వినిపించాడు. పరీక్షణ్ మహారాజు కుమారుడు జనమేజయుడు తక్షకుడనే పాము కాటు వల్ల మరణించిన తండ్రికి ఉత్తమగతులు కలగాలని, పవిత్రుడవ్వాలని కోరుకుంటూ జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణాన్ని 9 రోజుల పాటు దీక్షగా శ్రద్ధగా విన్నాడు. చివరగా దేవీ యజ్ఞాన్ని చేసి జనమేజయుడు కూడా ధరించాడు. దివ్యమైన రూపాన్ని ధరించి దేవీ లోకానికి వెళ్ళాడు. తండ్రికి ఉత్తమగతులను కల్పించి పుత్రుడయ్యాడు. వ్యాస మహర్షిని పూజించి ఆనందాన్ని, అపారమైన సంతృప్తిని పొందాడు. పురాణ రాజమైన ఈ దేవీ భాగవతాన్ని ధర్మార్థ కామమోక్షాలని 4 పురుషార్థాలని సులభంగా ప్రసాదిస్తుంది. అందువలన అందరూ ఈ పురాణాన్ని వినాలి. ఒక రోజైనా, ఒక పూటైనా, ఒక ముహూర్త కాలమైనా, ఒక క్షణమైన భక్తితో ఈ పురాణాన్ని వింటే చాలు. విన్న వాళ్ళకి ఎటువంటి దుస్థితులు దరిదాపులకు రావు. ఈ పురాణాన్ని వినడం వల్లనే సమస్త యజ్ఞ, సమస్త తీర్థ, సమస్త దాన ఫలితాలు లభిస్తాయి. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ అరచేతిలోకి వస్తాయి. ఈ కలియుగంలో మానవులందరూ ఆచరించాల్సిన ధర్మం ఒక్కటే. అదేమిటయ్యా అంటే పురాణం వినడమే. పురాణం వింటే చాలు, అన్ని ధర్మాలు పాటించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులు, అల్పాయుర్దాయం
కలవాలని గ్రహించిన వ్యాసుడు మనందరి హితం కోసం ఈ పురాణ రసామృతాన్ని అందించాడు. ఈ అమృతాన్ని ఒక్క చుక్క సేవించినా అందరూ అజరాములు అవుతారు. వాళ్ళ వంశాలు కూడా కలకాలం వర్ధిల్లుతాయి. అయితే ఈ పురాణాన్ని ఏ నెలలో, ఏ రోజుల్లో, ఏ సమయాల్లో ఎవరు వినాలి అనే నియమాలు ఏవీ లేవు. మానవులైన వాళ్ళంతా ఎప్పుడైనా వినవచ్చు. మాషానం నియమో నాస్తి తత్ర దినానం నియమో పీవ సదాసేవ్యం దేవీ భాగవతం నరయ. దేవీ నవరాత్రులలో 9 రోజులు నవాహ యజ్ఞంగా దేవీ భాగవతాన్ని వినడం విశేష ఫలప్రదం. ఈ ప్రకారంగా విన్నవాళ్ళు గడిచిన జన్మలోని చేసిన పాపాలన్నిటిని పోగొట్టుకొని పరమ పవిత్రులవుతారు. మహోగ్రమైన తపస్సుతోనూ, తీర్థయాత్రలతోనూ, మహాదానాలతోనూ, యజ్ఞయాగాలతోనూ సంపాదించలేని పుణ్యఫలాన్ని ఈ నవాహిని దీక్షతో మాత్రమే పొందగలము. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, మధురై మొదలైన పుణ్యక్షేత్ర తీర్థములు ఏవీ ఇవ్వలేని మహాపుణ్యాన్ని ఈ నవాహ దేవీ భాగవత శ్రావణం మహాయజ్ఞం ఇస్తుంది. కనుకనే దీన్ని దేవి మకం దేవి యజ్ఞం అంటారు. ఈ మహాదేవి భాగవత మహాగ్రంథాన్ని అశ్వయుజ మాసంలో సూర్యుడి కన్యారాశిలో ఉండగా అష్టమి నాడు బంగారు సింహనారుడైన శ్రీ మన్మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి యోగ్యత కలిగిన అర్హుడైన ఒక సద్బ్రాహ్మణుడికి బహుమానంగా ఇస్తే కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. దేవి భాగవత మహాగ్రంథాన్ని దానం చేసిన వ్యక్తి 3వ ముక్తిని పొందడానికి అర్హుడై దేవి సౌలభ్యాన్ని పొందుతాడు. దేవీ భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పేజీని కానీ, పేజీలోని కొంత భాగాన్ని కానీ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదవగలిగినా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులవుతారనేది వాస్తవం. అటువంటప్పుడు మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకొని పూజించినా వచ్చే పుణ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. చెడు స్వప్నాల వలన, చెడు కళల వలన కలిగే భయాలు, మహమ్మారి భయం, మరణ భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయి అని చెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. దేవి భాగవతం పేరు చెబితే చాలు బాలగ్రహాలు, భూత ప్రేత పీడలు మొదలైనవన్నీ దిక్కుల చివరలకు పారిపోతాయి. ఈ గ్రంథం ఉన్న ఇల్లు, ఆ ఇంటి యజమాని, అతడి వంశము, ఆ వంశంలోని వాళ్ళు తరతరాలకు చతుర్విధ పురుషార్థాలతోనూ విజయ పరంపరలతోనూ విరజిల్లుతుంటారు. అలనాడు శ్రీకృష్ణుడు కూడా శమంతకమణిని అపహరించాడన్న అపవాదును పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. తన కుమారుడు ఏమైపోయాడా అన్న దిగులతో వసుదేవుడు నవాహ్నిక దీక్షగా ఈ దేవీ భాగవతాన్ని విన్నాడు. వినడం పూర్తయ్యేసరికి శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి శమంతకమణితోనూ సత్యభామ జాంబవంతులతోనూ తిరిగి వచ్చాడు. చూసారా, పురాణాన్ని వింటే ఎంతటి గొప్పతనాన్ని పొందవచ్చో. ఈ పురాణాన్ని వినడం వల్ల పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలుగుతారు, ధనహీనులకు ధనం లభిస్తుంది, అనారోగ్యవంతులకు ఆరోగ్యం సమకూరుతుంది. ఈ భాగవతామృతాన్ని వింటే సంతానం పొందే అదృష్టమే లేనటువంటి స్త్రీలు కూడా సంతానవంతులవుతారు, అధికమైన ఆయుర్దయాన్ని పొందుతారు. ఈ భాగవత గ్రంథం ఉన్న ఇల్లే ఒక మహాతీర్థం. ఇంటిలో ఉండే వాళ్ళంతా పరమ పవిత్రులే. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టము, ఏ దుఃఖము రాదు. అపజయం అనేది అసలే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో చదివిన వాళ్ళు మహాదేవికి ప్రియమైన వాళ్ళు అవుతారు. ఈ విధంగా చదివిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో ముందుగా గుర్తింపు పొందినవాడు అవుతాడు. క్షత్రియుడు రాజ్యాధిపతి అవుతాడు. వైశ్యుడు కుబేరుడితో సమానం అవుతాడు. శూద్రుడు ఉత్తమోత్తముడై సంఘములో పరమ పూజ్యుడవుతాడు అని సూతుడు చెప్పాడు. అప్పుడు మహర్షులంతా సూతుడిని శ్రీకృష్ణునికి కలిగిన అపనింద ఎట్లా వచ్చింది, తనకు వచ్చిన అపవాదిని ఎట్లా పోగొట్టుకున్నాడు, శమంతకమని ఏమిటి, వసుదేవుడు ఏ విధమైన నియమనిష్టలను పాటించి దేవీ భాగవతాన్ని విన్నాడు, అతడికి ఎవరు వినిపించారు, ఈ విషయాలన్నీ వివరంగా చెప్పమని ప్రార్థించారు. మహర్షులారా, భోజవంశంలో సత్రజిత్తు పుట్టాడు. అతడు ద్వారవతిలో ఉండేవాడు. సూర్యుడిని ప్రతిరోజు ఆరాధిస్తూ సూర్యలోకాన్ని కూడా చూసి వచ్చాడు. అప్పుడు సూర్యుడు సత్రజిత్తుకి బహుమానంగా శమంతకమణిని ఇచ్చాడు.
సూర్యుడిచ్చిన ఆ మణిని ధరించిన సత్రాజిత్తు మరొక సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఒకసారి శ్రీకృష్ణుడు సత్రాజిత్తును సుధర్మ సభకి ఆహ్వానించాడు. సభలో అందరి ముందు అతిథి మర్యాదలు చేసి సన్మానించాడు. అప్పుడు సత్రాజిత్తు సభలోకి వాళ్ళకి శమంతక మణిని గురించి సూర్యుడు తనకి దానిని ఇచ్చాడని, ఆ మణి రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుందని, రోగాలని పీడల్ని పోగొడుతుందని చెప్పాడు. అది విని అందరూ ఆనందించి అతన్ని అభినందించారు. ఒకరోజు నా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకి వెళ్ళాడు. అతడి మెడలో ఎర్రగా ప్రకాశిస్తున్న మణిని చూసి మాంసపు ముద్ద అనుకొని ఒక సింహం అతన్ని సంహరించింది. ఎలుగుబంటల రాజైన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకెళ్లి గుహలో ఉన్న పిల్లవాడికి ఆడుకోవడానికి ఇచ్చాడు. వేటకు వెళ్ళిన తమ్ముడు ఎన్నాళ్ళైనా తిరిగి రాలేదని సత్రాజిత్తు దుఃఖిస్తున్నాడు. మణి కోసం ఎవరైనా తమ్ముడిని చంపారేమో అని బాధపడుతున్నాడు. అతడి బాధ అందరి నోళ్ళలో పడి శ్రీకృష్ణుడే మణి కోసం ప్రసేనుడిని చంపాడని అపవాదుగా మారింది. ఆ నిందని పోగొట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. ప్రసేనుడి కోసం వెతికాడు. శ్రీకృష్ణుడికి సింహం అడుగులు గుర్తులు, ప్రసేనుడి మృత శరీరం కనిపించాయి. కొంత దూరం వెళ్ళాక ఎలుగుబంటు అడుగుజాడలు కనిపించాయి. వాటిని ఆధారంగా చేసుకుని గుహ దగ్గరకు వెళ్ళాడు. మణితో ఆడుకుంటున్న బాలుడిని చూసి అతడి వద్ద నుండి మణిని తీసుకోబోతుండగా అది చూసి దాది భయంతో అరిచింది. ఆ అరుపుకి ఒక్క దూకుతో గుహలోపల నుంచి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. 27 రోజుల పాటు భీకర యుద్ధం చేశారు ఇద్దరు. గుహకి బయట కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు విసుగుతో వెనక్కి వెళ్ళి వసుదేవుడికి జరిగినదంతా వివరించారు. శ్రీకృష్ణుడిని తలుచుకుని దుఃఖిస్తూ ద్వారకావాసులంతా సత్రాజిత్తుని తిట్టిపోస్తున్నారు. కుమారుడి కోసం దిక్కుస్తున్న వసుదేవుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. వసుదేవుడి దుఃఖానికి కారణం తెలుసుకుని జగదాంబికను ఆరాధిస్తే నీకు వెంటనే శుభం కలుగుతుంది అని సలహా చెప్పాడు. వసుదేవుడు నారదుడిని జగదాంబిక అంటే ఎవరు, ఆవిడ గొప్పతనం ఏమిటి, ఆమెని ఎట్లా ఆరాధించాలని ప్రశ్నించాడు. తన దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు వసుదేవుడితో దేవి మహిమ అనంతం, వివరంగా ఎవరూ చెప్పలేరు. ఆ జగన్మాత సచ్చిదానంద రూపిణి, నిత్యమై సత్యమై పరాత్పరిగా ఉంటుంది. ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. నా తండ్రి బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని సాధించగలుగుతూ ఉన్నాడు. విష్ణుమూర్తి లోకాలన్నిటినీ పాలిస్తున్నాడు. ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష మహిమ వల్లనే రుద్రుడు సంహార కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సంసార సముద్రంలో పడి బందీలవడానికి, బంధ విముక్తులై ముక్తిని పొందడానికి కారణం ఆ జగదాంబికే. ఆ పరమేశ్వరి, సర్వేశ్వరి, పరావిద్య స్వరూపిణి. ఆమెని నవాహక దీక్షగా ఆరాధించు. ఆ దీక్ష కాలంలో దేవీ భాగవత మహాపురాణాన్ని విను. గ్రంథం పూర్తయ్యేసరికల్లా నీ కుమారుడు నీ ఎదురుగా ఉండడం ఖాయం. ఆ పురాణం గొప్పతనం అటువంటిది. అది విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి ముక్తి జున్ను తిన్నంత సులభం అని చెప్పాడు నారదుడు. చెప్పిన మాటలు వినేసరికి వసుదేవుడికి గతమంతా గుర్తుకొచ్చింది. నారదుడితో ఆ శరీరవాణి చెప్పిన కంసుడి మరణ వార్త, కంసుడిని తనని దేవుని కారాగారంలో బంధించడం, పుట్టిన ప్రతి పిల్లవాడిని కంసుడు చంపడం, అది చూసి దేవి దుఃఖించడం, ఆమె గర్భశోకాన్ని పోగొట్టి ఒక్క కుమారుడినైనా దక్కించుకునే అదృష్టాన్ని ప్రసాదించమని గొర్గుడిని వేడుకోవడం, గొర్గుడు దుర్గని ఆరాధించమని చెప్పడం, గొర్గుడు నియమనిష్టలతో విద్యాపర్వతం మీద దుర్గని ఆరాధించడం, ఆమె ప్రత్యక్షం కావడం, యశోద గర్భంలో ఆడపిల్లగా తాను పుడతానని తనని తీసుకు వచ్చి దేవకి దగ్గర పడుకోబెట్టమని చెప్పడం మొదలైన విషయాలన్నీ చెప్పాడు. అవన్నీ పరమ సత్యాలయ్యాయి కనుక నువ్వే నాకు ఆ పురాణాన్ని వినిపించి నా పుత్రుడిని నా దగ్గరికి రప్పించని వసుదేవుడు నారద మురీంద్రుని ప్రార్థించాడు. వసుదేవుడు ప్రార్థనను మన్నించిన నారదుడు ఒక మంచి ముహూర్తంలో పురాణం చెప్పడం మొదలుపెట్టాడు. శ్రేయంసి బహు విఘ్నాని అంటారు పెద్దలు. అట్లా చేసే మంచి పనికి వచ్చే అనేక విఘ్నాలను తొలగించడం కోసం వినాయకుడికి పూజలు చేసి మహాదేవి యొక్క నవాక్షరీ మంత్రాన్ని బ్రాహ్మణులు జపం చేస్తున్నారు. మొదటి రోజున మొదటి స్కందంతో ప్రారంభించి 9వ రోజుకి 12 స్కందాలు చెప్పడం నారదుడు పూర్తి చేశాడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతాన్ని విని 9వ రోజు నారదుని పూజించి సత్కరించాడు. అక్కడ గుహలో
శ్రీకృష్ణుడి దాటికి జాంబవంతుడి శరీరం శిథిలమయ్యింది. శ్రీకృష్ణుడు తన కోరికను మన్నించి వచ్చిన శ్రీరాముడిగా జాంబవంతుడు గుర్తించి క్షమించమని కోరాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా శమంతకమణిని దానితో పాటు తన పుత్రికామణి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చి ఆర్ఘ్య పాద్యాదులతో అర్చించాడు. మణిద్వయంతో శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారకలో అడుగుపెట్టాడు. నారదుడిని సత్కరించి లేచి నిలబడ్డ వసుదేవుడికి గుమ్మంలో కుమారుడు కనిపించాడు. వసుదేవుడికి శరీరం పులకించింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నారదుడు కూడా కృష్ణుడి రాకతో పరమానందాన్ని పొందాడు. అందరినీ ఆశీర్వదించి బ్రహ్మసభకి వెళ్ళాడు. ఈ శమంతకమణి కథ చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అపనిందలు, అపయశస్సులు తొలగిపోతాయి. పుష్కలంగా సుఖ సంతోషాలు లభించడంతో పాటు కోరికలన్నీ తీరుతాయి. చివరికి ముక్తి కూడా లభిస్తుంది.